హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్లు సిద్ధం. ఓటర్ల జాబితాను ప్రకటించిన సీఈఓ. రాష్ట్రంలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, మరో పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీ కాలం వచ్చే మార్చి 29తో ముగియనుండగా ఆలోగా మళ్లీ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. సో ఇద్దరు వచ్చేసి టీచర్ ఎమ్మెల్సీలు, ఒకరు వచ్చేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీఈఓ సుదర్శన్ రెడ్డి సోమవారం ఓటర్ల జాబితాను ప్రకటించారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 3,41,313 మంది ఓటర్లు, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 25,921 మంది ఓటర్లు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 24,905 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఓటర్ల వివరాలు ఇక్కడ కూడా అదే ఇచ్చారు. గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల లెక్క తేలింది. తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం. ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లో అంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వాళ్ళని గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, మొత్తం వచ్చేసి 3,41,313. పురుషులు వచ్చేసి 2,18,060, మహిళలు వచ్చేసి 1,23,250, ట్రాన్స్జెండర్ వచ్చేసి 3. సో మొత్తం పోలింగ్ కేంద్రాలు 499. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం వచ్చేసి మొత్తం ఓటర్లు 25,921, పురుషులు వచ్చేసి 16,364, మహిళలు వచ్చేసి 9,557, పోలింగ్ కేంద్రాలు వచ్చేసి 274. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం వచ్చేసి మొత్తం ఓటర్లు 24,905, పురుషులు వచ్చేసి 14,940, మహిళలు వచ్చేసి 9,965, పోలింగ్ కేంద్రాలు వచ్చేసి 200. ఈ విధంగా మనకు కౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 2వ వారం తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఇక్కడ చూడండి. మార్చి ఫస్ట్ వీక్లో ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ మాత్రం ఫిబ్రవరి 2. ఈ 3 స్థానాలకు ఫిబ్రవరి 2వ వారం తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల. మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కరీంనగర్ టీచర్ నియోజకవర్గంలో 25,921 ఓటర్లు, నల్గొండ టీచర్ నియోజకవర్గంలో 24,905 ఓటర్లు ఉన్నారు. కాగా ఈ 2 సెగ్మెంట్లలో గతం కంటే 2,000 మంది ఓటర్లు పెరిగారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3,41,000 మంది ఓటర్లు ఉండగా గతంలో కంటే 27,000 మంది ఓటర్లు పెరిగారు. ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి అప్డేట్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.